అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అంటే ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ లో కూడా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే దొరకదు అని అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఐర్లాండ్ తో ఇండియన్ టీం T20 సిరీస్ అయితే ఓడిపోయింది. చాలా అంటే చాలా పెద్ద నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. శ్రేయస్ అయ్యర్ తర్వాత గంభీర్ మీద చాలా అంటే చాలా పెద్ద ఎత్తులో నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. వైభవ్ సూర్యవంశీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని అయితే మామూలుగా ఏం చేసే లేదు. అందులో వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు కాబట్టి. అవును కదా, వైభవ్ సూర్యవంశీ కోసం వాళ్ళని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడుండే సీనియర్ ప్లేయర్స్కి అవును కదా, వాళ్ళకి నమ్మకం అనేది క్రియేట్ చేయాలని అయితే వాళ్ళైతే చేశారు. ఇప్పుడు ఎవరు ఇండియన్ టీం హెల్పింగ్ కోచ్ ర్యాంటన్ డెస్పోర్ట్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా ఆడడు అనే తర ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఈ సంజు శాంసన్ ఇండియన్ టీం కోసం లాస్ట్ T20 వరల్డ్ కప్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. అవును, నిజంగా సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు. కన్సిస్టెంట్ గా ఆడాడు. అది సెమీఫైనల్లో ఫైనల్లో ఎర్రగొట్టాడు. నిజంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటి సంజు శాంసన్ ని వైభవ్ సూర్యవంశీ కోసం పక్కన పెట్టము. వైభవ్ సూర్యవంశీ ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అని కన్ఫర్మ్ అయితే చేశాడు. దీని నుంచి మనకైతే అర్థమైతే అవుతుంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ లో కూడా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే రాదు అని అయితే అర్థమైతే అవుతుంది. అవును, అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే అందించాడు ఐపీఎల్లో. అవును కదా, ట్రై సిరీస్ శ్రీలంక ఏతో కూడా సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ అయితే ఆడాడు. చాలా రికార్డ్స్ కూడా క్రియేట్ అయితే చేశాడు. అయినా కూడా ఒక సంజు శాంసన్ ని పక్కన పెట్టేస్తే వైభవ్ సూర్యవంశీ కోసం ఇది సంజు శాంసన్ ని అవమానించినట్టు అయితే అవుతుందని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడంటే వైభవ్ సూర్యవంశీ గురించి, వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక గన్ ప్లేయర్, ఒక గన్ లాంటి ప్లేయర్. సూపర్ బ్యాటింగ్ అయితే ఆడతాడు. చాలా అంటే చాలా నమ్మకమైన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. కానీ ఆల్రెడీ ఈ స్క్వాడ్ లో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ సూపర్ గా ఉంది. అది కాకుండా ఇప్పుడుండే స్క్వాడ్ ట్రెమెండస్ స్క్వాడ్, అద్భుతమైన స్క్వాడ్ అయితే మాకైతే ఉంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీ ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. వైభవ్ సూర్యవంశీ టైం కూడా వస్తుంది. అప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ వెయిట్ చేయాల్సిందని అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. మెయిన్ గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ లో చాలా అంటే చాలా ప్రెషర్ అయితే ఏ బ్యాటర్స్ మీద అంటే అది సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్. సంజు శాంసన్ నిజంగా ఫెయిల్ అయితే అయ్యాడు. అవును కదా, పర్ఫార్మెన్సే రాలేదు. ఐర్లాండ్ సిరీస్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయితే అయ్యాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ నిజంగా ఒక మ్యాచ్ బాగా ఆడాడు, పర్లేదు అనిపించాడు. కానీ నెక్స్ట్ మ్యాచ్ లోనే డుంకా అయితే కొట్టాడు. అవునా కదా, అంటే అభిషేక్ శర్మ గురించి అందరికీ తెలిసిండేదే ఏమంటే కన్సిస్టెన్సీ లేదు. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడాడు, ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడాడు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్ఫర్మ్ అయితే అవుతుంది. అయినా కూడా అభిషేక్ శర్మకి అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నారు, కానీ కన్సిస్టెన్సీ లేదు. అవునా కదా, దాని తర్వాత ఇషాన్ కిషన్ ఎలాంటి ప్లేయర్ బ్రో. ఇప్పుడు వచ్చిండే ఐపీఎల్లో కానీ లాస్ట్ T20 వరల్డ్ కప్ లో కానీ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ లో కానీ ఎలాంటి ప్లేయర్ ఇషాన్ కిషన్. అవునా కదా, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే ఆడినాడు. ఇషాన్ కిషన్ చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినాడు. ఈవెన్ సునీల్ గవాస్కర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసు కదా ఇషాన్ కిషన్ గురించి. వరల్డ్ కప్ కి వీసా అయితే దొరికేసింది, 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయిపోయాడు అని అయితే సూపర్బ్, అంటే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. కానీ ఐర్లాండ్ సిరీస్ లో మాత్రం ఇషాన్ కిషన్ కూడా చేతులు అయితే ఎత్తేసాడు. నిజంగా ఈ ముగ్గురు మెయిన్ బ్యాటర్స్ అయితే ఫెయిల్ అయితే అయ్యారు. అవును కదా, ఈవెన్ సెకండ్ T20లో ఐర్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ T20లో బౌలర్స్ అయితే సక్సెస్ అయితే అయ్యారు. సూపర్ బౌలింగ్ అయితే చేశారు. 154 అయితే టార్గెట్ అయితే ఇచ్చారు. కానీ ఇండియన్ టీం బ్యాటింగ్ లైనప్ అయితే ఫెయిల్యూర్ అయితే అయింది. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే అయ్యింది. మెయిన్ గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్ సిరీస్ లో నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే అయితే చేస్తారు. వీళ్ళు ఏమన్నా ఫెయిల్ అయితే నిజంగా ఇంగ్లాండ్ సిరీస్ కూడా మర్చిపోవాల్సిందే. కానీ ఒక మంచి కంబ్యాక్ ఇస్తారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఒక మంచి కంబ్యాక్ ఇస్తారు ఇంగ్లాండ్ T20 సిరీస్ లో అయితే నాకైతే అనిపిస్తుంది. అవునా, దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.